మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకి డిఎడ్ అర్హతతో ప్రైమరీ టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రైల్వేకి సంబంధించి రిలీజ్ అయింది. ఆల్రెడీ ఒక 1 డే బ్యాక్ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. కానీ ఆ వీడియోలో పూర్తిగా ఎవరైనా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడకుండా సార్ ఇది నేను అప్లై చేస్తుంటే అప్లై అవ్వడం లేదు, ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఈ యొక్క డిఎడ్ పాస్ అయిపోతుంది సరిపోతుందా, టెట్ అయితే సరిపోతుందా, సీటెట్ ఉంటే చాలా, ఇలాగా అనేక రకాల సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక డౌట్ అనేది ఉండదు, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు సిలబస్ అనేది తెలుగులో మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేశాను. అందులో మీరు జాయిన్ అయితే అక్కడి నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్క్రీన్ మీద కనబడుతుంది కదా rkcompetitiveadda.com, ఆ యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడ మీకు పూర్తి వివరాలు కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాను. లేచుకున్న మనం వీడియోలోకి వెళ్దాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క డిఎడ్ అర్హతతో రైల్వే ప్రైమరీ టీచర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చా అంటే కనుక ముందుగా విద్యా అర్హతల గురించి తెలుసుకుందాం. అఫీషియల్గా మనకి 6వ తారీఖున ఈ యొక్క నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అది ఏంటంటే కనుక మనకి ప్రైమరీ రైల్వే టీచర్ జాబ్స్కి సంబంధించి మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తయ్యాక డిఎడ్, ఒకవేళ డిగ్రీ పూర్తయ్యాక డిఎడ్ పూర్తి చేసుంటే వారు మాత్రమే ఈ యొక్క ప్రైమరీ రైల్వే టీచర్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చని వారు అఫీషియల్గా ఒక వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. ప్రీవియస్గా అయితే బీఎడ్ ఎవరైతే చేశారో వారికి కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు అది మరలా చేంజ్ చేస్తూ కేవలం ఎవరైతే డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రైమరీ రైల్వే టీచర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చని, ఖచ్చితంగా బీఎడ్ వారికి ఇది అనర్హత అని తెలియజేస్తూ ఈ యొక్క నోటీస్ అయితే జారీ చేశారు. చాలామంది అప్లై చేస్తుంటే సార్ ఇలా 5 రూల్ 1 ప్రకారం నేను అప్లై చేయడానికి అవకాశం లేదని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు ఎవరైతే ఈ యొక్క ఆర్ఆర్బి మీరు ఏ జోన్కి అప్లై చేసినా సరే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క జోన్కి అప్లై చేసుకునేటప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీకు మీ యొక్క 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి ఏమైనా అప్లై చేస్తుంటే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని ద్వారా లాగిన్ అయిన తర్వాత అందులో ఆటోమేటిక్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాగిన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యే ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే 10th క్లాస్ యాడ్ చేసుకోండి. అలాగే మీరు డిఎడ్ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. అలా డిఎడ్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత టెట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అందులో టెట్ యాడ్ చేసుకోవడానికి కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకోవాలి. డిఎడ్, టెట్, అదేవిధంగా ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఈ 4 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీరు యాడ్ చేసుకుంటే మీకు అక్కడ చివరికి వచ్చేసరికి మీరు ప్రైమరీ రైల్వే టీచర్ జాబ్కి అర్హులని అక్కడ పోస్ట్ నెంబర్ వచ్చి యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఈ యొక్క ప్రైమరీ టీచర్కి సంబంధించి మీరు అర్హత సాధించాలంటే మీరు డిఎడ్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలి. అదే విధముగా మీరు ఏదైతే ఈ యొక్క టెట్ ఉందో ఆ టెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా చాలామంది అడుగుతున్నారు సార్ నేను టెట్ అయితే క్వాలిఫై అయ్యాను, సీటెట్ కాలేదు, సీటెట్ కావాలా అని అడుగుతున్నారు. సీటెట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ప్రైమరీ రైల్వే టీచర్ సంబంధించి 12th ఇంటర్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకేనా. ఆ యొక్క అర్హత ఉంటే మీరు డిఎడ్ పాస్ అయితే, మీరు డిఎడ్ పాస్ అయ్యి టెట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రైమరీ రైల్వే టీచర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సీటెట్ అనేది అనవసరం. అదేవిధంగా పరీక్ష ఎలా ఉంటుంది? పరీక్ష ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. పరీక్ష విధానం చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రైమరీ రైల్వే టీచర్ సంబంధించి ఇక్కడ ఏ బుక్స్ చదవాలి, పరీక్ష ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. పరీక్ష వచ్చి మనకి మేబీ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే నెల మొదట్లో కానీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పలేము, మ్యాక్సిమం ఏప్రిల్ ఆర్ మేలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. పరీక్ష పేపర్ ఏ భాషలో ఉంటుంది? తెలుగులో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏ బుక్స్ చదవాలి అంటే కనుక అప్ టు మనకి సిబిఎస్ఈ బుక్స్ అనేది చదవాలని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సిబిఎస్ఈ సిలబస్ అనేది మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా
తెలుగు ఇంగ్లీష్ కూడా కవర్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్లో మీరు సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇక అదేవిధంగా మనకి సిలబస్ అనేది మీకు ఈ యొక్క టీచర్ జాబ్స్కి అప్లై చేసుకుంటే కనుక మీరు అప్లై చేసుకుంటే ప్రైమరీ టీచర్ జాబ్స్కి సిలబస్ ఏం చదవాలి అంటే కనుక సిలబస్ అనేది తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి మీకు మన వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉన్నాను. స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitiveadda.com అనే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు మన వెబ్సైట్లో సిలబస్ అనేది అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా అందులో ఇంపార్టెంట్ మెటీరియల్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క ఆర్ఆర్బీ టీచర్ జాబ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. ఇక అదేవిధంగా మనకి ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించి సిలబస్ ఎంతవరకు చదవాలి సిబిఎస్ఈ అనేది చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ రైల్వే టీచర్కి సంబంధించి కాబట్టి మీరు అప్ టు మ్యాక్సిమం 5th క్లాస్ సరిపోతుంది. ఒకవేళ వీలైతే 8th క్లాస్ వరకు కూడా చదువుకోండి. ఓకేనా, ప్రైమరీ టీచర్ కాబట్టి. ఇక అదేవిధంగా సిలబస్ ఏముంటుంది మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇందులో ఈ యొక్క ప్రైమరీ టీచర్కి సంబంధించి అదేవిధంగా మనకి ప్రొఫెషనల్ ఎబిలిటీ అని 50 మార్క్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటుంది. అంటే టోటల్గా 100 మార్కులకైతే ఈ యొక్క మనకి 100 క్వశ్చన్లు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఆ ఎగ్జామ్లో మనకి ఏమేమి సిలబస్ ఉంటుందంటే కనుక ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 మార్కులు ఉంటుంది, 50 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏదవుతుందో అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి 15 మార్కులు, 15 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక రీజనింగ్ సంబంధించి 15 మార్కులు, 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక మ్యాథ్స్ 10 మార్క్స్కి అయితే ఉంటాయి, 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక సైన్స్కి సంబంధించి 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి కూడా సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే కనుక మీరు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/3. ఓకేనా, సో ఈ యొక్క మనకి ఆర్ఆర్బీ ప్రైమరీ టీచర్ సంబంధించి పరీక్షా విధానం, సిలబస్, విద్యార్హతలు కేవలం ఇది ప్రైమరీ టీచర్ సంబంధించి మాత్రమే మీరు డిఎడ్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎలాంటి సందేహం లేకుండా మీరు అప్లై చేసుకోండి. కానీ అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీరు డిఎడ్ డేటా అనేది అప్లోడ్ చేయాలి. అంటే అక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి డిఎడ్కి సంబంధించి ఎక్కడ చదివారు, ఎక్కడ పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అడుగుతుంది, ఎంత పర్సంటేజ్ అని. అలాగే టెట్కి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అనేది, టెట్ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మీకు లాస్ట్లో ఇంకొకటి ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో ఈ యొక్క పోస్టులు అయితే లేవు కాబట్టి అక్కడ చూపించదు. వేరే జోన్లో మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో ఆ జోన్లో మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, సో వేకెన్సీస్ లిస్ట్ కూడా మీకు కావాలనుకుంటే మీకు సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అందులో చూసుకుని మీకు ఏ జోన్లో మీకు అవైలబుల్గా ఉందో చూసుకుని అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఎక్కడ వస్తుంది అంటే మీరు సపోజ్ ఇక్కడ మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ కాబట్టి మనకి ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో ఈ యొక్క పోస్టులు లేవు. అయితే మనం ఈ యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో పోస్టులు లేవు కాబట్టి వేరే జోన్లో అప్లై చేసుకుంటాం కాబట్టి ఆ జోన్కి వెళ్ళే పరీక్ష రాయాలి. ఓకేనా, సో ఎక్కడైతే మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటారో ఆ జోన్కి వెళ్ళే పరీక్ష రాయాలి. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరలా ఆ యొక్క కామెంట్స్ అన్ని నేను చదివి ఆ యొక్క డౌట్స్కి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, వేకెన్సీస్ చూసుకోండి. ఓకేనా, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.